హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. చేరి వచ్చిన ప్రియులందరికీ ఆ సర్వోన్నతుడైన సర్వశక్తిమంతుడైన మానవ నిర్మాణకుడైన మానవ రక్షణార్థమై సశరీరుడిగా ప్రత్యక్షమైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకు వందనములు తెలియచేస్తున్నాను. దైవ గ్రంథములో కీర్తన 92వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము చదువుతున్నా. నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించున్నాను. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. 6వ వచనం, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. దేవుని లేఖనముల్లో దేవుని మార్గమును ఎరిగిన వారు, దేవుని సత్యాన్ని ఎరిగిన వారు ఆయన కార్యాలను బట్టి సంతోషిస్తున్నారు, ఆయన చేతి పనులను బట్టి ఉత్సహిస్తున్నారు. ఆయన కార్యములు ఎంత దొడ్డవి అని పొగుడుతూ ఉన్నారు. లేఖనముల్లో మనము చూస్తున్నాం. అలాగున ఇశ్రాయేలీయులు తమ జీవిత ప్రయాణములో పగలు ఎండ దెబ్బ తగలకుండా ఒక మేఘాన్ని, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా ఒక మేఘాన్ని దేవుడు ఉంచాడు. అలాగే బండను చీల్చి వారికి నీళ్లను రప్పించారు. అలాగే ఆకాశము నుండి వారికి ఆహారాన్ని కురిపించారు. ఈ విధముగా దేవుడు వారి పక్షముగా అద్భుతాలు చేశారు. ప్రియులారా, వాటిని వివేచించారు. అయితే అక్కడ మరొక ఆయన ఉన్నాడు, ఫరో. వీటన్నిటినీ కన్నులారా చూస్తున్నాడు. ఐగుప్తు రాజు అయిన ఫరో వీటిని కన్నులారా చూస్తున్నాడు. వీరు అనుభవించుచున్న సంగతులను కూడా కన్నులారా చూచినవాడు. దేవుడు 10 అద్భుతాలు చేశాడు. అవన్నీ కన్నులారా చూచాడు. కానీ దేవుని కార్యాలను అతడు గ్రహించలేకపోయాడు. అందుకే ఆ రోజున అన్నారు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. కాబట్టి వారికి ఘనత ఉంది, గొప్పతనం ఉంది, విద్య ఉంది, లోకములో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ దేవుని సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. పిల్లరా, నిజముగా ఆయన కార్యాలు ఎంతో దొడ్డవి, ఆయన ఆలోచనలు అతి గంభీరములు. దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. రాబోయే కాలములో కరువు వచ్చినప్పుడు, కరువులో యాకోబు సంతానం 70 మంది పోషించబడటానికి దేవుడు ముందుగానే ఐగుప్తుకి యోసేపును పంపించాడు. యోసేపు ఐగుప్తులో ప్రధానమంత్రిగా తన తండ్రిని, తల్లిని, వారికి సంబంధించిన సహోదరులు, వారి కుటుంబాలన్నింటినీ 70 మందిని అక్కడ తీసుకెళ్ళారు. వారు పోషించబడ్డారు. పిల్లల, దేవుని కార్యాలు గంభీరమైనవి, అవి ఎంతో దొడ్డవి. ఆయన ఆలోచనలు గంభీరము. యోసేపును ముందుగా పంపించుటలో ఆయన ఉద్దేశం వారిని విడిపించుటే, వారిని పోషించుటే. కాబట్టి ప్రభు బిడ్డలైన మన జీవితాల్లో వాక్యం వింటున్న ప్రజలారా, దేవుని యొక్క అసమానమైన శక్తిని మనము గుర్తించాలి, గ్రహించాలి, వెంబడించాలి. ఇటీవల కాలంలో ఒక సహోదరి చెప్పారు,
వారి యొక్క డాక్యుమెంట్ కూడా పోయింది. అనగా వారి స్థలము, పొలము, ఇల్లు డాక్యుమెంట్ పోయింది. అలా పోతే అది ఎవరు కొంటారు? అలాంటి దాన్ని దేవుడు అమ్మేటట్లుగా చేశాడు. వారు దాన్ని పొందేటట్లుగా కూడా చేశాడు. ఆ ద్రవ్యాన్ని ప్రియా స్నేహితులారా, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్న దేవుడు. ఆనాడున్న దేవుడే ఈనాడు కూడా కార్యాలు చేస్తున్నాడు. నమ్ముదాం, విశ్వసిద్దాం. దేవుడు తన వాక్యమును మన మధ్యలో దీవించుగాక. ప్రార్థిస్తాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యమును ముద్రించి ప్రజల మధ్యలో కార్యాలు చేయండి. విన్న వారందరినీ దీవించండి. వారి ఎడల విశ్వాసం కలుగు చేయండి. వారు నిన్ను వెంబడించుటకు సహాయపడండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మీ చేతులకు సమర్పిస్తూ విస్తారమైన కృపను కోరుతూ నీ పాదములతో సాగిలి పడుతూ నీ ఘననామాన్ని కొనియాడి గొప్ప చేయొచ్చు. యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రజలాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగా. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి. అగ్నివారా